దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికి కూడా వందనాలండి దేవుని పేరిట. మనందరం కూడా బాగున్నారు కదా. మరి దేవుని కృపను బట్టి మనం ఈ రోజున దేవుని యొక్క వాగ్దానం మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. కాబట్టి ప్రియా దేవుని గారు ప్రతి ఒక్క రోజు లాగానే దేవుడు ఈరోజు కూడా మనతో ఒక మంచి వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడబోతున్నాడండి. కాబట్టి ఆ యొక్క వాగ్దానం ఏంటి అనేది మనం ప్రార్థన చేసుకొని మనం చూద్దాం. స్తోత్రం 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 స్తుతి 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 స్తుతి. పరిశుద్ధుడా యేసయ్యా, ఇక ఉదయకాలం సమయంలో మా ప్రార్థన ఆలకించిన తండ్రి, నీ యొక్క వాగ్దానం కొరకునే మేము వేచి ఉన్నాము. నీ యొక్క వాగ్దానం మాకు దయచేయండి ప్రభా. అదే నువ్వు మాకు ఇచ్చినప్పుడు ఆ యొక్క వాగ్దానాల ద్వారా మా కుటుంబంలో ఎంతో ఆశీర్వాదకరంగా మేలుకరంగా ఉంటూ ఉన్నాయి ప్రభా. నీకే తెలుస్తూ ఉన్నాం తండ్రి. మా జీవితాలను మేము పరీక్షించండి ప్రభా. మా యొక్క ఇబ్బందులు కష్టాలు అన్నిటిని మేము తీర్చడం వేడుకుంటున్నాం. ఈ రోజున తండ్రి మీరే మాతో మాట్లాడండి ప్రభా. మేము ఎలాగ ఉండాలి, ఈ రోజున ఏం చేయాలి అన్నది నీ యొక్క వాగ్దానం ద్వారా మాతో మీరే మాట్లాడి సహాయం చేయండి. అనేక మంది అందరికీ యొక్క వాక్యాలు విని కృపను దయచేయండి ప్రభా. వారు కూడా యొక్క వాక్యాలు విని నీ యొక్క ప్రాంతంలో వాళ్ళు ఇదే కృపను దయచేయండి తండ్రి. సహాయం చేయండి ప్రభా. అలాగేనైనా నీ యొక్క నడిపింపు మాకు దయచేయి. ఈ రోజున నువ్వు తండ్రి ఏవైతే నీ యొక్క బిడ్డలతో మాట్లాడాలనుకుంటున్నావో అది నా ద్వారా నీవే తండ్రి మాట్లాడించి సహాయం చేయమని యేసునామం బట్టి మిక్కిలి ఉదయంతో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మన తండ్రి. ఆమేన్. దేవుని యొక్క వాగ్దానం మనం చూస్తే కనుక యెషయా గ్రంథము 57వ అధ్యాయం మనం తీసినట్లయితే యెషయా గ్రంథము 57వ అధ్యాయము 18వ వచనం మనం చూస్తే కనుక యెషయా గ్రంథము 57:18 57:18 మనం చూస్తే కనుక నేను వారి ప్రవర్తన చూచితిని, వారిని స్వస్థపరచుదును, వారిని నడిపించును, వారిలో దుఃఖించి వారిని ఓదార్చుదును. మనం చూస్తే దేవుడు ఒక ఆదరణ అనేది మనకు కలుగజేస్తున్నాడు ఈ రోజున. అంటే ఒక గొప్ప ఆదరణ ఏంటంటే కనుక నేను వారి ప్రవర్తనను చూశానంటాడు. అంటే మనం చేసే ప్రతి ఒక్క కార్యములు కానీ ప్రతి ఒక్క పనులు కానీ ఆయన చూస్తూ ఉంటూ ఉంటాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు ఈ రోజున, ఇదిగో నిన్న వీళ్ళు ఏం చేశారు, నేను వీళ్ళకి సహాయం చేశాను, ఆ సహాయం చేసిన దానికి వాళ్ళు మరలా తిరిగి నాకు సహాయం చేశారా, కృతజ్ఞతలు చెప్పారా లేదా అని చెప్పి దేవుడు చూస్తూ ఉంటాడు. అలాగే వీళ్ళు ఎలాగ ఉంటూ ఉన్నారు సమాజంలో, నాకు భయభక్తులు కలిగి ఉంటూ ఉన్నారా లేదా మామూలుగా తిరుగుతూ ఉన్నారా అని చెప్పి దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. మన ప్రవర్తన చూస్తూ ఉంటాడు. కాబట్టి ప్రవర్తనను బట్టి ఏం చేస్తున్నాడు దేవుడు, ఆ యొక్క తీర్పుని తీరుస్తూ ఉంటాడు. ఎవరికి ఎలాంటి ఆశీర్వాదాలు వెళ్ళాలి, ఎవరికి ఎలాంటి ఆశీర్వాదాలు ఇవ్వాలి అని చెప్పి దేవుడు దేని బట్టి చూస్తూ ఉంటాడు, ప్రవర్తనను బట్టి చూస్తూ ఉంటాడు. ప్రియా దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడే కూడా భయభక్తులు మనం కలిగి ఉండాలి. దేవుని యొక్క భయం భక్తి రెండు మనం కలిగి ఉండాలి. అన్నింటిలో ఒకటి లేకపోయినా సరే మనం దేవుని యొక్క నుంచి ఆశీర్వాదం రాదు, కోల్పోతూ ఉంటాం, మనము సాధించలేకపోతూ ఉంటాం. భయంతో పాటు ఏమంటారంట, భక్తి కూడా దేవుని పట్ల ఉండాలంటూ ఉంటాడు. ప్రవర్తన దేవుడు చూస్తుంటాడంట. అయితే చూసిన తర్వాత వారిని స్వస్థపరచదను, వారిని ఏం చేస్తున్నాడు, నడిపిస్తాను, స్వస్థపరుస్తాను. అదే స్వస్థపరుస్తాను అని చెప్పి ఆ యొక్క మాట మనం చూస్తే కనుక దేవుడు అనేక మందిని యొక్క లోకంలోకి వచ్చి ఆయన స్వస్థపరిచాడు. మన యొక్క కుటుంబంలో కూడా, మన యొక్క ఇంట్లో కూడా ఎటువంటి ఇబ్బందులున్నా, ఎటువంటి రోగాలు ఉన్నా సరే దేవుడు ఆయన వాటిని స్వస్థపరచేవాడుగా ఉంటూ ఉన్నాడు. ఈరోజు మీరు ప్రార్థన చేయండి, మీ యొక్క ప్రవర్తన మంచిగా ఉంచుకోండి, మీ పాపలను ఒప్పుకొని చక్కగా దేవుని ఎదుట ప్రార్థన చేయండి. ఏమని, ప్రభా మా పాపములను క్షమించదంట, మేము తెలియకుండా కొన్ని తప్పులు చేసిన క్షమించి ప్రభా అని చెప్పిన తర్వాత దేవుడు ఏం చేస్తున్నాడంటే మనకి మన యొక్క ఆ యొక్క ప్రార్థనలో మనం పెట్టినప్పుడు, ఇగో ప్రభా ఈ యొక్క వ్యక్తి ఉన్నాడు, ఈ యొక్క జబ్బు ఉన్నది, ఇతనికి ఈ యొక్క రోగం ఉన్నది అని దేవుడి యొక్క ప్రార్థనలో మనం పెట్టినప్పుడు దేవుడు మనకు సహాయం చేయవాడుగా ఉంటూ ఉన్నాడు. ఆయన స్వస్థపరిచేవాడుగా, నడిపించేవాడుగా ఉన్నాడు. అలాగే వారిని దుఃఖించి వారిని ఏం చేస్తుంటారో ఓదారుస్తాడంటండి. నిజంగా మనం చూస్తే ఈ బయట కనుక మనం ఏడుస్తూ ఉంటే కనుక అందరు తెలిసేసి వచ్చి ఓదారుస్తూ ఉంటారు, అమ్మ ఏడవమాకం. కానీ బయటికి తెలియకుండా లోపల చాలామంది బాధపడుతూ ఉంటారు. ఈరోజు లోపల బయటికి ఎవరికి తెలియకుండా వారి యొక్క మనస్సులో, హృదయంలో బాధపడుతూ ఉంటారు. అటువంటి వారిని దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన ఓదార్చేవాడుగా ఉంటున్నాడు. మానవులైతే లోపల
హృదయంలో ఏమనుకుంటూ ఉన్నారో తెలియదు, కానీ దేవుడు తెలుసు కాబట్టి ఆయన మనం ఏం చేస్తున్నాడు, మనల్ని ఓదార్చేవాడుగా ఉంటున్నాడు. ఎప్పుడు ఓదార్చుతాడు, ఎప్పుడు నడిపిస్తాడు, ఎప్పుడు స్వస్థపరుస్తాడు అంటే కనుక దేవుని పట్ల మన ప్రవర్తన ఎలా ఉన్నాడు, చాలా మంచిదిగా ఉన్నాడు. దేవుడికి ఇష్టంగా ఉండాలి. ఇతను చూస్తే ఇతను చాలా మంచివాడు, చాలా ఇష్టం నాకు, కాబట్టి నేను ఇతనికి దేవుని ఆశీర్వాదం ఇస్తున్నాను, కాబట్టి ఈ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని స్వస్థపరుస్తున్నాను, నడిపిస్తున్నాను. దేవుడు మనకి ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. అలాగే ఆ కింద వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా చదువుకున్నట్లయితే కనుక 19వ వచనం మనం చూస్తే వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించచ్చు అంటున్నాడు. కృతజ్ఞతా బుద్ధి అంట. ముందంతా ఏం చెప్పాడు, దేవుడు నడిపిస్తాను, స్వస్థపరుస్తాను, అలాగే ఏమంటాడు, ఓదారుస్తాను అని చెప్పిన తర్వాత మనం ఏం చేయాలి, దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలి. చాలామంది చెప్పరు. దేవుడు వారి కుటుంబంలో ఎన్నో ఆశీర్వాదాలు చేసిన తర్వాత చాలామంది కృతజ్ఞతలు చెప్పకుండా ఉంటూ ఉంటారు. అయితే దేవుడు పెట్టమంటే మనము ఏం చేయాలంటే దేవుడికి మనం కృతజ్ఞతలు చెప్పాలంట అనుకున్నాడు. దేవుడు ఏమన్నా దూరస్తులకు సమీపస్తులకు సమాధానం అని చెప్పి నేను వారిని స్వస్థపరచని యెహోవా సెలవిస్తున్నాడు. దూరపు వాళ్ళంట, సమీపంలో ఉన్నవాళ్ళంట. మనం చూస్తే ఈ రోజున తల్లిదండ్రులు ఉంటే కనుక వాళ్ళ యొక్క పిల్లలు ఎక్కడ ఉంటూ ఉన్నారు, అనేక దేశాల్లో, వేరే వేరే దేశాల్లో వాళ్ళు వెళ్తూ ఉన్నారు, అలాగే దూరంగా ఉంటున్నారు. మరి అబ్రహాం ఏం చేస్తున్నాడంటే లోతు గురించి ప్రార్థన చేస్తున్నాడు. లోతు గారి గురించి ప్రార్థన చేశాడు. చాలా దూరంలో ఉన్నాడు, వేరే ఒక పట్టణంలో ఉన్నాడు. అతను కాపద కలుగుతుంది అనగానే దేవుడి మరి అబ్రహాం ఏం చేశాడు, చాలా ప్రార్థన చేశాడు. ప్రభువా కాపాడయ్యా, వారిని కాపాడు ప్రభువా, ఆ యొక్క పట్టణం తగిలి పడిపోతున్నది, నా యొక్క బంధువులు వాళ్ళు ఉంటూ ఉన్నారు, నాకు వాళ్ళు ఏం చేయలే ప్రభా, నాకు వాళ్ళు ఏం భోజనం పెట్టలేదని, అయినను వాళ్ళని కాపాడు ప్రభా అని ఎంతో వేడుకున్నప్పుడు అబ్రహాము లోతుని కాపాడినట్లుగా చూస్తున్నాను దేవుడు. అలాగే మీ యొక్క సమీపంలో ఉన్న వాళ్ళకి, అలాగే దూరంగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చినా సరే, ఇబ్బంది వచ్చినా సరే మీరు ప్రార్థనలో పెట్టండి. అలాగే వారికి కూడా చెప్పండి, మీకు ప్రార్థన చేసుకోండి అమ్మా, దేవుడు స్వస్థపరుస్తాడు, ఖచ్చితంగా ఈ సమస్య విడిపిస్తాడు. అది మనం ఎప్పుడైతే దేవుని యొక్క పని చేస్తూ ఉన్నామో, దేవుని యొక్క పని చేయడం కూడా ఒక మంచి ప్రవర్తనే గుర్తుంచుకోండి. దేవుని యొక్క పని చేయడం, దేవుని యొక్క మాటలు చెప్పడం కూడా ఒక మంచి ప్రవర్తన. కాబట్టి ఎప్పుడైతే మనం అన్ని కూడా చేస్తూ ఉన్నామో, అప్పుడు ఏం చేస్తున్నాడు దేవుడు, నేను వారిని స్వస్థపరచదని యెహోవా సెలవిస్తున్నాడు. సమీపంగా ఉన్న వాళ్ళు అంటుంటారు మన పక్కన, వారికి ఆరోగ్యం బాగోలేకపోయి ఉండవచ్చు, అలాగే మనకే బాగోలేకుండా ఉండవచ్చు, అలాగే దూరస్తులు ఉంటూ ఉంటారు, దూరస్తులు కూడా ఉంటుంటారు, మన యొక్క బంధువులు కానీ ఎవరన్నా సరే, ఎవరికి బాగాలేకపోయినా సరే దేవుడిని మీరు ప్రార్థన చేయండి, వారికి కూడా చెప్పండి ప్రార్థన చేసుకుంటాం మనం. అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు, స్వస్థపరచేవాడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువు వారి ఒక అధికారం వస్తాడు, చెప్తాడు, అయ్యా నా యొక్క పనివాడు మన అనారోగ్యంతో బాధపడుచున్నాడు, మంచం మీద పడుకొని ఉన్నాడు, అయ్యా మనం స్వస్థపరిచయ్యా అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు పద వెళ్దాం అంటాడు అధికారితో. అన్నప్పుడు అయ్యా అయ్యా నువ్వు నా ఇంట్లోకి రావడం నేను పాత్రను కాదు ప్రభా, నువ్వు చాలా పవిత్రుడవు, నేను పవిత్రుడు కానయ్యా, కాబట్టి నా ఇంట్లో నువ్వు అడుగు పెట్టద్దు, ఎందుకంటే అది చాలా కష్టంగా ఉంటుంది ఆయన నా ఇంట్లో అడుగు పెడితే అని చెప్పి అతను అనుకొని, ప్రభా ఒక్క మాట మాత్రం నువ్వు సెలవిచ్చయ్యా, ఒక్క మాట చెప్పు ప్రభా నువ్వు చాలు, మా యొక్క పనివాడు అతను స్వస్థపరచబడతాడు అని చెప్పినప్పుడు ఆయన విశ్వాసాన్ని చూసి దేవుడు ఆశ్చర్యపోయాడు. అయ్యో నా చుట్టుకున్న వారిలో ఇంత విశ్వాసం నేను ఎక్కడ చూడలేదే, అన్యుడైనటువంటి ఆ యొక్క అధికారికి ఎంతో విశ్వాసం ఉన్నది అని చెప్తాడు. ఈ యొక్క మనిషి ఉన్నంత విశ్వాసము నేను ఈ యొక్క చుట్టుపక్కల ఎవరి దగ్గర చూడలేదని చెప్పి దేవుడు ఖచ్చితంగా సాక్ష్యం ఇస్తాడు ఆ వ్యక్తి గురించి. ఆ తర్వాత దేవుడు సెలవిస్తాడు, ఇదిగో నువ్వు ఇంటికి వెళ్ళేలోపు అతను బాగుపడిపోయి ఉంటాడు వెళ్ళు అని చెప్పేసి ధైర్యంగా వెళ్ళి ఆ అధికారి చెప్పినప్పుడు అతను ధైర్యంగా వెళ్ళి ఆ తర్వాత ఆ యొక్క పని వాడిగా స్వస్థపరచబడినట్లుగా మనం చూస్తాం. కాబట్టి అధికారి ఎలాగైతే సమీపంగా దూరంగా ఉన్నటువంటి ఆ యొక్క పనివాడి కొరకు యేసుక్రీస్తు ప్రభువాన్ని ఎంత వేడుకున్నాడో, అలాగే మనం కూడా దూరంగా ఉన్నా సరే లేదా సమీపంగా ఉన్నా సరే వారి కొరకు మనం ఏం చేయాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. అది మన బాధ్యతగా ఉంటున్నది. అంతేగాని వాళ్ళకి జబ్బు వచ్చింది కదా, వాళ్ళు చనిపోతారు, చాలా సంతోషంగా నాకు అని అనుకోకూడదు. మనం ఎప్పుడు కూడా వాళ్ళు కూడా మారు మనసు పొందాలని చెప్పి, వాళ్ళు కూడా స్వస్థత కలగాలని చెప్పి, వాళ్ళు కూడా మంచిగా ఆశీర్వాదం పొందుకోవాలని చెప్పి మనం ఏం చేయాలి, ప్రార్థన చేస్తూ ఉండాలని దేవుడు ఈరోజు సెలవిస్తున్నాడు. మీకు కనుక స్వస్థత కావాలంటే, మీ కుటుంబీకులు కావాలంటే, అలాగే మీ బంధువులు కూడా స్వస్థత కావాలంటే కనుక దేవుని ఎదుట మీ ప్రార్థన చాలా మంచిగా ఉండాలి అని చెప్పి దేవుడి యొక్క వాగ్దానం కూడా సెలవిస్తుంది. దేవుడి యొక్క వాగ్దానం దీవించి ఆశీర్వదించుగా ఆమె ప్రార్థన చేస్తున్నాను.
స్తోత్రం 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 స్తుతి 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 పరిశుద్ధుడ యేసయ్య ఈ సమయంలో ప్రార్థన ఆలకించిన ప్రభా మీరే తండ్రి వాగ్దానం చేసి ఉన్నావు ప్రభా దుఃఖపడు వారిని ఓదార్చేవాడుగా ఉంటున్నావు నాయన స్వస్థత లేని వాళ్ళకి నువ్వు దాన్ని స్వస్థపరిచేవాడుగా ఉంటూ ఉన్నావు నడిపింపు లేని వారు నడిపించేవాడుగా ఉంటున్నావు అంతకన్నా వారికి ఇంకే కావాలయ్యా మాకు సహాయం చేయండి ప్రభా మాలో అయిష్టమైన ఏదైనా అసలు నీకు తీసేసి వెళ్ళగొట్టండి మా కుటుంబంలో ఎటువంటి అనారోగ్యం లేకుండా దూరపరచండి అయినా మాలో అలాగే మాలో ఎటువంటి అనారోగ్యం లేకుండా దూరపరచడం స్వస్థపరచడం వేడుకొచ్చినప్పుడు నీకే స్తోత్రాచరిస్తున్నాము అయినా ఈ యొక్క వాటిని అనేక మంది చూసే కృపను దయచేయండి వారి దగ్గర వెళ్ళే కృపను దయచేయండి అలాగే తండ్రి ఎవరైతే ఈ యొక్క వాక్యాలు ప్రతిరోజు వింటున్నారో వారిని జ్ఞాపకం చేసుకుని తండ్రి తోడుగా ఉండడం ప్రభావ ఎవరైతే వింటున్నారో వాక్యాన్ని వారి హృదయంలో ఈ యొక్క వాగ్దానం నాటింపబడి యొక్క మాటని కూడా నాటింపబడి వారు ఫలించే కృపను దయచేయమని వేడుకుంటున్నాం మరి యొక్క దినం నీ యొక్క వాక్యం ధ్యానం చేసినట్టు మేము సహాయం చేయమని చేస్తున్నాం బట్టి మిక్కిలి ఎవరితో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం ప్రభు తండ్రి ఆమె పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడిగా రాజ్యం అభివృద్ధిగా చిత్తం పరలోకం నెరవేర్చిన భూమి మీద నెరవేరుగా మానవ మీరు మాకు దయచేయండి మేడం పాదం చేస్తున్నారు మేము క్షమించిన ప్రకారం మా పదాలు మీరు క్షమించి మమ్మల్ని శాంతి దృష్టిని తప్పించి రాజ్యం శక్తి మహిమ నిరంతరం నివేదిన ఆమె